చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతిల్తును నీ దివ్య నామము, పాడి స్తుతిల్తును నీ దివ్య నామము. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము తపస్కాలంలోని ఐదవ వారంలోని గురువారంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఈనాటి బలి పూజలో మా కోసం ప్రార్థన చేయండి అని అడిగినటువంటి సహోదరుల తలంపు కోసం బలి పూజలో ప్రార్థన చేద్దాం. వారి తలంపులు ఏమనగా, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For the departed soul of Nancy Monica to rest in peace, mass offered by family. Thanksgiving mass for all the blessings and to continue to bless, and for wisdom, God's fear, knowledge to Shravan, and for good health and peace of family members, mass offered by Gangarapu Anusha Shravan. వీరి తలంపులతో పాటు బలి పూజలో పాల్గొంటున్న మనందరి తలంపులు నెరవేరే విధముగా ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానం చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు గాను క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందునుగాక. సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మొగటకు మనము చేసిన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ చెంతకు వచ్చి మీకు మొరపెట్టుకొనిన వారికి సమీపమున ఉండుము. మీ దయను నమ్ముకొనిన వారిని కటాక్షింపుడు. తద్వారా పాపదోషముల నుండి విముక్తి పొందిన వారు సన్మార్గమందు నడచుచు పవిత్రంగా ఉందురుగాక. మీ వాగ్దాన ఫలములకు వారు సంపూర్ణ వారసులగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 17వ అధ్యాయము
3వ వచనం నుంచి 9వ వచనం వరకు. అబ్రహాము దేవుని ఎదుట సాగిలబడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. నీవు అనేక జాతులకు తండ్రి వగదువు. ఇక ముందు నీకు అబ్రాము అను పేరుండదు, అబ్రహాము అను పేరు మాత్రమే ఉండెను. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసి తిని నీ సంతతిని పెంపొందింపజేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజులు పుట్టుదురు. నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును. అది తరతరముల వరకు శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకును నీ సంతతికిని నేనే దేవుడను. మీకు కాని దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తము నీకును నీ తరువాత వారికిని శాశ్వత భోగముగా చేయుదును. నీ తరువాత వారికి సైతము నేను దేవుడను అని చెప్పెను. దేవుడు అబ్రహాముతో ఇంకనూ ఇట్లనెను, నీవును నీ సంతతి వారును తరతరముల వరకు నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 51వ వచనం నుండి 59వ వచనం వరకు. నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవి చూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు, నీకు దయ్యం పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలను మరణించిరి. నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవి చూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను మరణించిరి, నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకొనిన ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నారు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగులు ఉత్సాహపడెను, అతడు దానిని చూచి సంతసించెను అనెను. నీకు ఇంకనూ 50 సంవత్సరములైనను నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి. కానీ ఆయన దాగుకొని దేవాలయం నుండి వెళ్ళిపోయాను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని ప్రజలారా, శిలువదారి లోకరక్షకుడు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకందరికీ దీవెనలు ఆశీర్వాదములు కలుగునగాక. ఆమేన్. గమనించండి, ఈరోజు మనము తపస్కాలంలోని 5వ వారంలోని గురువారంలో అడుగు పెడుతూ ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. తపస్కాలంలో మొత్తము 6 వారాలు ఉంటాయి. ఇప్పుడు మనము 5వ వారంలో ఉన్నాం. రాబోయే ఆదివారము రాణి కొమ్మల ఆదివారము, పవిత్రమైన ఆదివారము. అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి దగ్గరలో ఉన్నాము. ఆ మరణాన్ని ధ్యానం చేయటకు దగ్గరలో ఉన్నాము. ఈ సందర్భంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు యెరూషలేములో మరణించవలసి ఉన్నది కాబట్టి ఆయన యెరూషలేము దిశగా వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్న సందర్భంలో మరి ప్రజలైనటువంటి యూదులకు ప్రభువుకు జరిగిన ఒక వాద ప్రతివాదనలో ఈనాటి మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రభువు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటే అందరూ ఆయనను పవిత్రాత్మ పూరితునిగా అర్థం చేసుకోకుండా దయ్యం పట్టిన వాడిగా భావించి ఆయనను అవమానించారు. ఆ సందర్భంలో ప్రభు ఒక మాట అంటున్నారు, నేను నిత్య జీవ పలుకులు గలవాడను, నా మాటలు పాటించువాడు ఎప్పటికీ మరణించుడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు చెప్పటం ఈనాటి సువార్తలు మనం చదువుతూ ఉన్నాం. ఆ మాట విన్న వెంటనే యూదులకు ప్రభువుకు మధ్య జరుగుతున్న వాద ప్రతివాదంలో యూదులు అడుగుతారు, నీవు చెప్పేది సరైనది కాదు. ఎందుకంటే నీవంటున్నావు నా మాటను పాటించువాడు మరణమును చవి చూడడు అంటున్నావు. మరి నీ మాటను అబ్రహాము విన్నాడు కదా, మరి అబ్రహాం మరణించాడు. ప్రవక్తలు కూడా విన్నారు కదా, ప్రవక్తలు కూడా మరణించారు. మరి నీ మాట విన్నవాడు పాటించువాడు మరణమును చవి చూడడని నువ్వు ఎలా చెబుతావు అని ఆయనను ప్రశ్నించటం, నీవు ఎవడవు అని అనుకొనుచున్నావు అని ఆయనను నిలదీయటం మనము చదువుకుంటున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మరణం అన్నది శరీరానికి సంబంధించినది, ఆత్మకు కాదు. మనకందరూ తెలిసినట్లుగా ప్రభు యొక్క మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ప్రభు మాటను పాటించువాడు మరణాన్ని చవి చూడడు అంటే ఆత్మీయ మరణాన్ని చవి చూడడు అని అర్థం. వారి మధ్య జరిగిన వాద ప్రతివాదంలో వారు ప్రభువుని నిలదీసినప్పుడు అబ్రహాము కూడా చనిపోయాడు కదా, మరి నీవు ఆయనకంటే గొప్పవాడవా అని అడిగినప్పుడు ప్రభు ఒక మాట అంటారు, మీ తండ్రి అయిన అబ్రహాము నా రోజును చూచుటకు మిగులు ఉత్సాహపడెను, ఆయన దానిని చూచి సంతసించెను అని చెప్పటం ఈనాటి సువార్తలోని 56వ వచనంలో చదువుకుంటున్నాం. వెంటనే ప్రజలు ఆయన అడుగుతున్నారు, నీవు నీ రోజును చూడాలని అబ్రహాము ఆశపడటం, ఆయన చూడటం, చూసి సంతసించటమా? ఏం మాట్లాడుతున్నావు? ఈ మాటల్లో ఎలా అర్థమవుతాయి అని చెప్పి ఆయన నిలదీయటం మొదలు పెడుతూ ఉన్నారు. నీకు 50 సంవత్సరాలు కూడా వయసు లేదు. అబ్రహాము పూర్వకాలపు మనిషి. మరి అటువంటి అబ్రహాము నిన్ను ఎలా చూశాడు? నిన్ను చూసి ఎలా సంతోషించాడు? నీవు మాట్లాడే మాటలకు అర్థం పర్థం లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభు చెప్పిన మాట 100% కరెక్ట్. ఎందుకంటే
ఈనాటి మొదటి పట్టణంలో మనం చదువుకున్న రీతిగా ఆది కాండము 17వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నట్టుగా 1వ వచనంలో అబ్రాముకు 99 ఏండ్లు వయస్సు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ప్రత్యక్షమయ్యారని 1వ వచనంలో, 3వ వచనంలో దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నట్టుగా చదువుకుంటున్నాం. అబ్రాము దేవుని ఎదుట సాగిలపడెను, దేవుడు అతనితో మాట్లాడుచు, ఈ వాక్యం మనకు కనబడుతుంది 3వ వచనంలో. నేటి మొదటి పట్టణంలో మొదటి వచనంలో 3వ వచనంలో మనం చదువుకుంటున్నట్లుగా దేవుడు అబ్రహాముతో మాట్లాడారు. ఇది నిజం, అది ప్రభు చెప్పిన మాట. అబ్రహాము నా రోజులలో ఒక రోజు చూడాలని ఆశపడ్డాడు, చూశాడు, సంతసించాడు అని అన్నప్పుడు వారు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబులో ఉన్న అంతరార్థము అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన 50 సంవత్సరాలు కూడా బతకలేదు, అబ్రహాముని ఎలా చూశారు అని యూదులు ఆయనను అడగతో మనం చూస్తున్నాం. మనకు తెలిసినట్టుగా వాక్కు శరీరధారి అయ్యను. యేసుక్రీస్తు శరీరధారిగా ఒక మానవుడిగా మనవలే ఒక మనిషిగా ఈ భూలోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించారు అనేది మనకు తెలిసిన నిజం. అందువల్ల వారు చెప్పడం కూడాను నీకు 50 సంవత్సరాల వయసు కూడా లేదు అని అనటం అర్థంగానే ఉంది. కానీ 50 సంవత్సరాల వయసు లేని నీవు అబ్రాముని ఎలా చూసావు అని అడగటమే కొంచెం కొసమెరుపుగా ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి పట్టణం మనం చదువుకున్నట్టుగా దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రాముతో ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఆది కాండము 17వ అధ్యాయము 4వ వచనం, నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను, అనేక జాతులకు తండ్రి వగుదువు, ఇక ముందు నీకు అబ్రాము అని పేరు ఉండదు, అబ్రహాము అని పేరు మాత్రమే ఉండును. ఎందుకంటే ఈ రెండు పేర్లకు ఉన్న అర్థము, అబ్రాము అంటే గొప్పవాడైన తండ్రికి జన్మించినవాడు, అబ్రహాము అంటే అనేక జాతులకు తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విధముగా సృష్టి ప్రారంభంలోనే ఆది కాండంలో మనం చదువుకుంటున్నట్లుగా దేవుడు అబ్రహాముకు కనబడి అబ్రహామును దీవించటం, అతనితో ఒడంబడిక చేసుకోవటం, అతనితో మాట్లాడటం, ఇవన్నీ కూడా అక్కడ మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని ఈనాటి భక్తి కీర్తనలో కూడా చదువుకుంటున్నాము. 105వ కీర్తన 4 నుంచి 9 వరకు చదువుకున్నట్లయితే అక్కడ కనబడుతుంది. ముఖ్యంగా 5, 6 వచనాలు. ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును ప్రభు ఎన్నుకొనిన యాకోబు వంశీజులనైన మీరు ఆయన పలికిన ఆయన సల్పిన అద్భుత కార్యములకు చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఇదే విషయాన్ని దావీదు తర్వాత కాలంలో దావీదు జ్ఞాపకం చేసుకోవటం, ప్రజలకు జ్ఞాపకం చేయటం మనం చదువుకుంటున్నాం. అబ్రహాము సంతతి వారమైన మనకు కూడాను ఆయన మాత్రమే దేవుడు అనేది మనము గుర్తెరగాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక విషయము ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రజలు అడిగిన ప్రశ్నకు నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహామును చూసావా అన్నప్పుడు ప్రభు ఒక మాట అంటారు. ఏమది? అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. ఇది ఎలా సాధ్యము అంటే, దేవుని గురించి ఉన్న వాక్యములలో మనకు సత్యోపదేశ సంక్షేమం నేర్పుతున్న ఒక మాట, దేవుడు ఆది మధ్యంతరహితుడు. సత్యోపదేశ సంక్షేమంలో మనం చదువుకుంటున్నట్లుగా ఎందరు దేవుళ్ళు? 3. ఈ 3లో మొదటివాడు కడపటివాడు అని భేదం ఉన్నదా అంటే లేదు అని అక్కడ మనం సత్యోపదేశ సంక్షేమంలో కథోలిక శ్రీ సభ నేర్పినటువంటి వేద సత్యాలు మనం నెమరు వేసుకోవాలి. దేవుడు అయినటువంటి ప్రభువు ఆయన ఆది మధ్యంతరహితుడు కాబట్టి ఆయన అబ్రహాము కంటే ముందున్నవాడు అని చెప్పటంలో ఏమాత్రమును అతిశయోక్తి లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్.
Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అదే విధముగా మరి నేటి మొదటి పట్టణంలో దేవుడు అబ్రహాము సంతతితో ఒడంబడిక చేసుకున్నప్పుడు ఒక మాట అంటున్నారు. 8వ వచనములో, ఆది కాండము 17వ అధ్యాయము 8వ వచనములో, మీకు కాని దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తము నీకు నీ సంతతి వారికి శాశ్వత భోగముగా చేయుదును, నీ తర్వాతి సంతానం వారికి సైతము నేనే దేవుడను అని చెప్పాను. ఆయన చెప్పినట్లుగా అబ్రహామునకు అతని సంతతి వారికి అందరికీ కూడాను ఆయనే దేవుడు. అబ్రహాము వారసత్వంలో దేవుని బిడ్డలుగా మనమందరం కూడాను ధన్యులమైనము. అయితే ఈ సందర్భంగా ఈ ముగింపు రోజుల్లో, తపస్కాలపు ముగింపు రోజుల్లో ఉన్న మనము మరొక్కసారి నెమరు వేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవునిచ్చే ఆయన బిడ్డలుగా అబ్రహాము ద్వారా ఎన్నిక చేయబడిన మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అబ్రహాము ద్వారా ఎన్నిక చేయబడి యేసుక్రీస్తు ద్వారా దత్తత తీసుకొనబడిన బిడ్డలు మనమందరము. మరి మనము కూడాను దేవుని బిడ్డలుగా జీవించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనము దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఇతరులకు కూడా సాయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దేవుని బిడ్డలు దేవుని వలె పవిత్రంగా జీవించాలి. దేవుడు అంటున్నారు, నేను పవిత్రుడను కాబట్టి మీరు కూడా పవిత్రులుగా ఉండండి. మీ దేవుడినైన నేను పవిత్రుడను కాబట్టి మీరు కూడా పవిత్రులుగా ఉండండి. మన దేవుడైన ప్రభువు పవిత్రుడు కాబట్టి మనము కూడా పవిత్రులుగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తూ ఉంది. మరి మనము పవిత్రమైన జీవితం జీవిస్తున్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పాపము చేసి దేవునికి దూరమైన మనలను మరలా ఆయన తన చెంతకు పిలుచుకుంటూ ఉన్నారు. ఈ తపస్కాలము ఒక సువర్ణావకాశము. యావేలు గ్రంథంలో మనం చదువుకుంటున్నట్లుగా 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు దేవుని చెంతకు మరలి రండి అని పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఆహ్వానిస్తున్నారు, రండి మన వివాదాలు పరిష్కరించుకుందాము అంటూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆ పిలుపును అంగీకరించి ఆయన చెంతకు మరలి వస్తూ యోహాను ద్వారా ఇచ్చినటువంటి హెచ్చరిక, పశ్చాత్తాపానికి అనుకూలమైనటువంటి క్రియలు చేయమని ఇచ్చినటువంటి ఆ హెచ్చరికను మనము సొంతం చేసుకొని దానికి తగిన విధంగా జీవిస్తూ దేవుని బిడ్డలుగా జీవించడానికి కావలసిన పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మనందరిపై కుమ్మరింప చేయమని ఈ బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మన శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపుము అని అర్థించుచున్నాము. ఈ దివ్య బలి మా హృదయ పరివర్తనమునకును ప్రపంచ ప్రజలందరి పాప విముక్తికి సహాయపడినట్లు కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు, మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నారు. వీరిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందుల బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారిలతో మా స్వరమును ఏకం చేసి మేము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరులు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామన వేంచేవారు ఆశీర్వదించబడిన వారు, మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థాన మొగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోను, ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బలి పూజలో పాల్గొంటున్న మనమందరము పూజ ప్రారంభంలో తెలియపరచబడిన విధంగా పూజ ఉద్దేశాల కోసం, అదేవిధంగా పూజలో పాల్గొంటున్న మనందరినీ, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రభు నేర్పిన పరలోక జపమును అందరం కలిసి భక్తి శ్రద్ధలతో, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుడు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుడు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తముల కలయిక వాటిని స్వీకరించి మనకు నిత్య జీవనం వసుకునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవితమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ బిందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ బిందుకు దేవుడు తన సొంత కుమారుని మనందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. అతనితో పాటు సమస్తమును కూడా మనకు వసగెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు రక్షణదాయకమైన మీ వరముతో పోషింపబడి మీ దయకై అర్థించుచున్నాము. ప్రస్తుత యుగములో మా పోషక ఆహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవనములోకి భాగస్థులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా